ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దురీవుహిడ నీక్షనాశం శని తువనావు ఈ తు ద వు. కంగ్రాచులేషన్స్ డాక్టర్ విజయ్. నమస్కారం రామ్మా. ఇది మా నాన్నగారి డైరీ. చదవాలని నేను ప్రయత్నించాను, కానీ నాకు అర్థం కాలేదు. ఇది మన హాస్పిటల్కి ఉపకరిస్తే నేనెంతో ఆనందిస్తాను. అలాగే అమ్మా. వస్తాను. డాక్టర్ కృష్ణ గారి డైరీ అంటే ఇందులో ఏమో ఉంటుంది. డాక్టర్ గారు, మాకు అర్జెంట్ కేసు ఉంది, మీరు మాట చదవండి. డాక్టర్ మీరే చూడండి. బ్రదర్, ఇప్పుడే టీ త్రేగా వస్తాను. యా అయోమయంగా ఉంది. నేను వస్తున్నట్టు. చవనీనాథు దురీవుహిడ నీక్షనాశం పత్రవాలోమసుద్రీరీం భవండుకులియక గతునీమేచేగా భంశు. చవనీనాథువు చనీతువనావు చనీతువనావు. చవనీనాథు దురీవుహిడ.
చదువరి నీవు నా హితుడవో నేనెందుకిలా రాశాను పోను పోను నీకే తెలియగలదు నీ దీక్షకు నా ప్రశంస. నా పరిశోధన విజయవంతమైంది. విజయ్, నాకెంతో ఆనందంగా ఉంది విజయ్. అన్నమాట నిలబెట్టావు. డాక్టర్ కృష్ణ గారి ఆశయం నిలబెట్టు. డాక్టర్ కృష్ణ గారి పరిశోధన విజయ్ సాధించారు. కంగ్రాచులేషన్స్ డాక్టర్ విజయ్. థ్యాంక్ యూ సార్. నేను నిజంగా గర్విస్తున్నాను. డాక్టర్ కృష్ణ అంతటి వాడివయ్యావు. ఏది నీ థీసిస్ ఇలా ఇవ్వు. ఇప్పుడే డాక్టర్ నా మెడికల్ బోర్డుకి పంపిస్తాను. డాక్టర్ కృష్ణ గారి దాని సహాయంతో ఆయన పరిశోధన తన సొంతం చేసుకోవాలి. ఇతను ఒక సంపన్నుడనే గర్వంతో అల్లరి చిల్లరిగా తిరిగిన ఒక అహంభావి, పరులను హింసించడమే పనిగా పెట్టుకుని బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఒక అజ్ఞాని, వైద్య జాతికి కళంకంగా ప్రమాదవశాత్తు మన దురదృష్టం కొద్దీ ఒక డాక్టర్ అయి ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించడం సాధ్యమా? మిస్టర్ విజయ్, నీకు వేసిన సూటి ప్రశ్న ఇది. ఇదే పార్వతి అభియోగం. నీ జవాబు చెప్పాలి. జవాబు మాట్లాడాలి మిస్టర్ విజయ్. నేను నిర్దోషం. ఇదే నా జవాబు. అబద్ధం. మా నాన్నగారి డైరీ కావాలంటూ నువ్వు మా ఇంటికి రాలేదు, నన్ను అడగలేదు. అడిగాను, కానది మీరు ఇచ్చారా? లేదు, హాస్పిటల్ కమిటీకి ఇచ్చారు. దాన్ని అపహరించాను. చూశారు, ఆ డైరీలో ఏముందో చూశారు. మీరు చూశారా? ఇప్పుడైనా ఏముందో చూసి చెప్పగలరా? చెప్పడం మీ తరం కాదు, మీ తానే కాదు. ఆ డైరీ రాసిన కూతురు తరం కూడా కాదు. డాక్టర్ కృష్ణ గారికి ఏమమ్మా? డాక్టర్ కృష్ణ గారి విజ్ఞానాన్ని వినియోగించుకొని ఘనతంతా పరిధిని ప్రకటించుకునే రంగచోటిలా మాట్లాడుతున్నాడు. ఇది సహించం. మిస్టర్ విజయ్, ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు. మా నాన్నగారి డైరీని మేమెవరూ చదవలేకపోవచ్చు. అంత మాత్రాన దాన్ని చేజిక్కించుకుని ఉపయోగించుకునే అధికారం నీకెవరిచ్చారు? చెప్పు, ఎవరిచ్చారు? అవును మిస్టర్ విజయ్, ఆ అధికారం నీకెవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు. కనుక నువ్వు చేసింది కుతంత్రం, కుట్ర, దగ, మోసం. అంటే హత్యా నేరం కంటే ఘోరమైంది కాదా? అవును. ఇంతటితో ఈ విచారణ ముగిసిందని మా నిర్ణయం. ఇక తీర్పు. మిస్టర్ విజయ్ ఇంకా డాక్టర్గా ఉండటానికి అనర్హుడు. ఇతని పేరు డాక్టర్ల రిజిస్టర్ నుండి తొలగించడానికి మెడికల్ బోర్డుకు రాస్తున్నాం. ఈ కేసును ఒక క్రిమినల్ కేసుగా ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం. మిస్టర్ విజయ్, నేరాన్ని అంగీకరిస్తున్నట్టు ఈ పత్రం మీద సంతకం చేయి. సార్, సంతకం చేశాను. మీరు విధించే శిక్ష శిరసా వహిస్తాను. కానీ ఉరికంబం ఎక్కేవాడి అంతిమ కోరిక మీరు వినాలనుకుంటాను. దయచేసి అంగీకరిస్తారా? సరే, కానీ తీర్పు మాత్రం మారదు. అక్కర్లేదు. మాట్లాడు. ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోతే ఆ వ్యక్తి అడుగుదాడల్లో నేను నడుస్తూ
భక్తి ప్రపత్తులతో దాన్ని పూర్తి చేయడానికి వచ్చిన మరో వ్యక్తికి ఆజ్ఞలు అధికారాలు అవసరం లేదనుకుంటా. అటువంటి ఆంక్షలే ఉన్నట్లయితే ఈనాడు భారత భాగవతాలు మనకు ఉండేవే కాదు. డాక్టర్ కృష్ణ గారి డైరీని చదవలేకపోవడం వారిని అవమానించినట్టు కాదా? ఇప్పటికైనా అందులో ఏముందో తెలుసుకోండి ప్లీజ్. చదవండి. ఈ డైరీలో మీ ఇష్టం వచ్చిన పేజీ తీసి చదవండి. అనమిలోట్టులా జీతాకు జ్ఞాతిరం గుడలితే జీతం జ్ఞాతం. అలా కాదు సార్, ప్రతి వాక్యాన్ని 2 పంక్తుల్లో వ్రాశారు. మొదటి పంక్తిలోని మొదటక్షరం పక్కన 2వ పంక్తిలోని మొదటక్షరం చేర్చి ఆ విధంగా మొత్తమంతా కూర్చి చదవగలిగితే అర్థమవుతుంది. ఓహో, నేనే రాసి చూపిస్తాను చూడండి. అజ్ఞాన తిమిరంలో కొట్టుకులాడే జీవితాలకు వెలుగు చూపగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. మిస్ పార్వతి గారు, మీ నాన్నగారి డైరీ మీకిష్టం వచ్చిన పేజీని మీకు నమ్మకం ఉన్న వారితో చదివించండి. ప్లీజ్ టేక్ దిస్. శారద, నీ ఇష్టం వచ్చిన పేజీ చదువు. నీపం పుత్రు అక్ష్యభాన్నిరి కోనీశవు శతావాదకి రవాజీ నిప్రేచిరిం నికువి తామింతచు. నేను రాస్తాను చూడండి. చూడండి సార్, నీ కోపం నీకు శత్రువు. అసహ్యత భావాన్ని దరికి రానివ్వకు. జీవితాన్ని ప్రేమించి చూ. ఈ విధంగా ఈ డైరీ మానవ స్వభావానికి హృదయ ఔన్నత్యానికి సంబంధించిందే కానీ వైద్య శాస్త్ర విషయం ఒక్క వీసం కూడా లేదు. ఇవన్నీ మనకు తెలిసి కూడా మనం ఆచరించలేకపోతున్న ప్రాథమిక సూత్రాలు. ప్రతిఫలాపేక్షారహితంగా చేసే ఒక మంచి పని వల్ల ఎంతటి ఆత్మతృప్తి మనోవికాసం కలుగుతుందో ఆసక్తి ఉన్న వారి కోసం డాక్టర్ ఈ విచిత్రమైన శైలిలో రాసి ఉంచారు. అది చదివి పరమార్థం తెలుసుకుని డాక్టర్ గారి పరిశోధన పూర్తి చేశాను. అదే నేను చేసిన తగ్గ కుట్ర. ఇదిగో మిస్టర్ చాపత, తీర్పు మారనక్కర్లేదు. వస్తా. ఝన్ 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 తెలుగు 1